అలానే విశ్వేశ్వరరావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ద్రవ్య విధాన సమీక్ష సమావేశం తర్వాత సంజయ్ మల్హోత్రా గారు క్లియర్ కట్గా 2028లో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పారు. అంటే దీంతో ఇప్పుడున్నటువంటి నోట్లను రద్దు చేయబోతున్నారు అనేది పరోక్షంగా చెప్పినట్టే, డైరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా. అది కూడా ముహూర్తం పెట్టేశారు 2028. ఎప్పుడు? ఎన్నికలు ఇంకొక ఏడాది ముందుగా. అంటే ఎగ్జాక్ట్గా ఎన్నికల సమయంలో నోట్ల రద్దు ఉండబోతుంది అనేది సూచాయిగా తెలియజేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మీరు గుర్తు చేసుకుంటే 2017లో జరిగాయి, 2016లో నోట్ల రద్దు జరిగింది. సో నోట్ల రద్దు ఎన్నికలకు ముందు జరుగుతుందని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఒక పెద్ద స్కెచ్ వేసినట్టే కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికలు అనగానే నోట్ల ప్రవాహం, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇక రాబోయేటువంటి ఎన్నికల 2029 ఎన్నికల్లో నోట్లు పంచినంత మాత్రాన నీకు ఓటు పడే అవకాశం ఉండదు. ఎందుకంటే నోట్లు పంచడానికి అవకాశం ఉండే ఛాన్స్ లేదు. నోట్ల రద్దుని ఆ ముందు సంవత్సరమే ప్రవేశపెట్టబోతున్నారు. 2028 అని అంటున్నారు. అంటే 2028 ఎండింగ్కి నోట్ల రద్దు చేయించాము. అప్పుడు నోట్ల రద్దు చేసి నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇస్తే ఆ బ్లాక్ మనీ అంతా తీసి ఓటర్స్కి పంచేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా అలాంటి వెసులుబాటు ఉన్నా కష్టతరం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నోట్ల ప్రవాహం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకొని ఉంటారు అనే దాని మీద మనం అవలోకనం చేసుకుంటే, సాధారణంగా నకిలీ నోట్లు ఎప్పుడు వస్తాయి? ఎన్నికలప్పుడే వస్తాయి. ఎన్నికల సమయంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 30 నుంచి 50 కోట్ల వరకు సగటున పెడుతూ ఉన్నారు ఖర్చు. అది కూడా ఎన్నికల పోలింగ్కి ముందు రోజు నైట్ పంచుతూ ఉంటారు డబ్బులు. ఈ పంచేటువంటి క్రమంలో నకిలీ నోట్లను పంచేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ సమయంలోనే నకిలీ నోట్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. నోట్ల రద్దు 2016లో చేశారు. ఇప్పుడు మళ్ళీ భారత ఆర్థిక వ్యవస్థలోకి నకిలీ నోట్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. ఇది ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట. మరి ఈ నకిలీ నోట్లని తగ్గించాలి, నకిలీ నోట్లు రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి? నాణ్యమైనటువంటి ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలి. ఆల్రెడీ ఆర్బీఐ చేస్తుంది. 10 రూపాయలు అలాగే 20 రూపాయలని పైలట్ ప్రాజెక్ట్ కింద విడుదల చేస్తుంది. ఆల్రెడీ చెప్పేశారు ఆర్బీఐ, తాజాగా కూడా చెప్పారు, ఇవాళ కూడా చెప్పారు సంజయ్ మల్హోత్రా గారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 10 రూపాయలు 20 రూపాయల నోట్లు విడుదల చేస్తున్నాము. 100 కోట్ల విలువైనటువంటి 10 రూపాయల నోట్లు, 100 కోట్ల విలువైనటువంటి 20 రూపాయల నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద విడుదల చేస్తున్నాము. ఆయా ప్రాంతాల్లో భారత వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణంలో ఈ నోట్లు ఎలా ఉంటాయి అనేది పరిశీలిస్తున్నాము. ఇప్పటికే 1-2 సార్లు పరిశీలించాము, మళ్ళీ పరిశీలిస్తున్నాము. ఆ తర్వాత మిగిలినటువంటి కరెన్సీని కూడా ప్లాస్టిక్ రూపంలో తీసుకురాబోతున్నాము. అయినంత మాత్రాన ప్రస్తుతానికైతే మేము ఈ కరెన్సీ నోట్లను అయితే రద్దు చేయట్లేదు అని చెప్పారు. ఎలా చెప్పారు? ప్రస్తుతానికి అన్నారు. అంటే ప్రస్తుతానికి అని అంటే 2028 నాటికి రద్దు చేస్తామా అని చెప్పి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చేశారు. సో కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల నాటికి 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటివి ఉండకపోవచ్చు. వాటి ప్లేస్లో ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన ఆర్బీఐ పనిచేస్తుంది. ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నాము, కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది అని చెప్పి మల్హోత్రా చెప్పారు. తాజాగా ద్రవ్య విధాన సమీక్షా సమావేశం తర్వాత మీడియాకి అఫీషియల్గా ఆయనే అనౌన్స్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎంత వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐ ఉన్నాయో అర్థమవుతుంది. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు? నకిలీ నోట్లని ఆర్థిక వ్యవస్థలో నుంచి బయటికి తీసుకురావాలి. ఈ నకిలీ నోట్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆ కారణం చేత ప్లాస్టిక్ నోట్లను తీసుకొస్తున్నారు. ఈ ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చినందువల్ల నాణ్యత, మన్నిక, దీర్ఘకాలం పాటు ఇవి పనిచేస్తాయి అనేది ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట.
ఇది ఏది చెప్పినా 2016లో నోట్ల రద్దు అప్పుడు కూడా ఇదే చెప్పారు. ఏం చెప్పారు? బ్లాక్ మనీని బయటికి తీసుకురావటం, నకిలీ నోట్లని లేకుండా చేయటం, ఈ 2 కారణాలు ప్రధానంగా చెప్పారు. ఆ తర్వాత చెప్పింది ఏంది? ఉగ్రవాదుల్ని కట్టడి చేయడానికి కూడా ఇది పనికొస్తుందని చెప్పారు. కానీ వీటిల్లో ఏదైనా ఒకటైనా సరే నెరవేరిందంటే ఉగ్రవాదుల్ని కట్టడి చేయడానికి మాత్రం కొంతవరకు నోట్ల రద్దు ఉపయోగపడింది 2016ది. బ్లాక్ మనీ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వర్కౌట్ కాల. బ్లాక్ మనీ హోల్డర్స్ హ్యాపీగా బ్యాంకులకు వెళ్ళి మార్చేసుకున్నారు. ఆ రోజున ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, ఆ రోజు మరణించినటువంటి వాళ్ళు క్యూ లైన్లో ఉండి పేదలు, మధ్యతరగతి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం కరెన్సీ నోట్లు కూడా మార్కెట్లో చలామణి అవుతుంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి వీటి బదులు, కరెన్సీ నోట్ల బదులు మీరు ప్లాస్టిక్ నోట్లు మార్చుకోండి అని చెప్పి చెప్తుంది. సేమ్ 2000 రూపాయల విషయంలో ఏ విధంగా అయితే ఆర్బీఐ వ్యవహరించిందో ఆ తరహాలో ఇప్పుడు నోట్ల మార్పిడిని పరిచయం చేయబోతుంది. ఆ పరిచయం చేయడానికి మల్హోత్రా సంకేతాలు ఇచ్చారు తాజాగా అని చెప్పి అనుకోవచ్చు. ఇదంతా కూడా ఎప్పుడు పూర్తవుతుంది? 2028 ఎండింగ్ నాటికి పూర్తవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశారు. 10 రూపాయలు, 20 రూపాయల నోట్లని, ప్లాస్టిక్ నోట్లని మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? 100, 200 రూపాయలు. తర్వాత స్టెప్ ఏంటి? 500 రూపీస్. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి టైం పడుతుంది. అందుకే 2028 లక్ష్యంగా చేసుకున్నామని చెప్పి ఆర్బీఐ చైర్మన్ చెప్తున్నారు. సో కాబట్టి ఎన్నికల నాటికి మీకు ప్లాస్టిక్ కరెన్సీ మాత్రమే మార్కెట్లో ఉంటుంది. నకిలీ కరెన్సీ రావడానికి అవకాశం లేదు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా నకిలీ కరెన్సీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీని మార్చుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఎన్నికలు. ఆ ఎన్నికల్లో నకిలీ కరెన్సీ జొరబడుతుంది భారత ఆర్థిక వ్యవస్థలోకి. అందుకే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక పెద్ద వ్యూహాత్మకంగా 2029 ఎన్నికలకు ముందు ప్లాస్టిక్ కరెన్సీని పూర్తి స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థలో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ప్రయత్నం చేస్తుంది అనే సంకేతాలు స్పష్టంగా సంజయ్ మల్హోత్రా గారు ఇచ్చారు. మరి ఆయన మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.